వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తుమ్మల నాగేశ్వరరావుపై మంత్రి పువ్వాడ పరోక్ష విమర్శలు. ఓడిపోయినా పిలిచి మరీ మంత్రి పదవి ఇచ్చారని కామెంట్. గజ్వేల్ నియోజకవర్గానికి కేసీఆర్ ఏం చేశారో చెప్పాలన్న బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. కామారెడ్డి నుండి బస్సులో గజ్వేల్ కు వస్తే భయం ఎందుకని ప్రశ్న. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న హీరో విజయ్ దేవరకొండ. ఖుషీ సినిమా విజయవంతం కావడంపై హర్షం. తాడిపత్రిలో ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి జేసీ ప్రభాకర్ రెడ్డి సవాల్. అమృత పథకానికి నిధులు సీఎం జగన్ ఇచ్చారని నిరూపిస్తే రాజీనామా చేస్తానని ఛాలెంజ్. ఇక డీటెయిల్స్ చూస్తే తుమ్మల నాగేశ్వరరావు బీఆర్ఎస్ ని వీడి కాంగ్రెస్ లో చేరుతున్న నేపథ్యంలో ఆయనపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. తుమ్మల పేరెత్తకుండానే ఆయనకు బీఆర్ఎస్ పార్టీ ఎంత ప్రాధాన్యతనిచ్చిందో గుర్తు చేశారు. ఓడిపోయినా కూడా పిలిచి మరీ మంత్రి పదవి ఇచ్చారన్నారు. 76 ఏళ్ల చరిత్రలో ఖమ్మంకు తొలిసారి మంత్రి పదవి ఇస్తే ఎందుకంత కడుపు నొప్పి అని ప్రశ్నించారు. కొందరికి కడుపు నొప్పి వస్తే అందరికీ రావాలని భావిస్తున్నారని విమర్శించారు. వారి స్వార్థ రాజకీయాల కోసం జిల్లాను బలి పెడదామనుకుంటే దానికి ప్రజలు సిద్ధంగా లేరని వెల్లడించారు. పువ్వాడ అభివృద్ధిలో ఖమ్మం జిల్లా ముందుందని దానిని వెనుకకు నెట్టాలని ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు మంత్రి పువ్వాడ అజయ్. టీఆర్ఎస్ పార్టీ వచ్చి ఆయన ముఖ్యమంత్రి అయినా 14 ఏళ్లు తెలంగాణ కోసం కొట్లాడినప్పుడు ఇన్సిడెంటల్ గా అప్పుడు ఒక సీటే గెలిచారు. మొన్న కూడా 2018లో కూడా సరే రాజకీయ వాతావరణంలో పెద్ద పెద్ద నాయకులు వచ్చారు, వాళ్ళందరూ ప్రభావితం చేస్తారు అనుకున్నారు. వాళ్ళంతా పూర్వాశ్రమంలో వంకాయలపాటి వెంకయ్య గారు తెలుగుదేశం పార్టీలోకి వెళ్లడం వల్ల మీలో చాలా మంది కుటుంబాలు తెలుగుదేశం పార్టీకి అఫిలియేట్ అయ్యి తెలుగుదేశం పార్టీలోకి వెళ్లడం జరిగింది. ఎందుకంటే డెఫినెట్ గా మనందరి కుటుంబాలకి అప్పుడు పువ్వాడ నాగేశ్వరరావు గారు, వంకాయలపాటి వెంకయ్య గారు ఇద్దరు కూడా పెద్దగా ఉండి నాయకులు ఉన్నా మన రాజకీయాలు చేయలేమా, లేకపోతే మన జిల్లాను నడపలేదా, లేకపోతే ఇంకోట. ఎప్పుడైనా సరే ఒక ప్రాంతం నుంచే మంత్రి, ఒక ప్రాంతం నుంచే ఇది. ఒకసారి ఖమ్మంకి సంబంధించి నేను అడుగుతా ఉన్నా. 76 సంవత్సరాల చరిత్రలో, స్వాతంత్ర చరిత్రలో ఈ 4 ఏళ్లుగా మన ఖమ్మానికి మంత్రి పదవి వచ్చింది. మిగతా టైం అంతా సత్తుపల్లి, లేకపోతే పాలేరు, లేకపోతే కొత్తగూడెం పోయింది. ఈ ఒక్కసారే కదా మనకు వచ్చింది. ఈ ఒక్కసారి వచ్చినందుకే ఇంత అభివృద్ధి మనం చేసుకోగలిగినాం, ఇన్ని 100 కోట్ల రూపాయల నిధులు తీసుకురాగలిగినాం. ఇవాళ కేసీఆర్ గారు ఉండబట్టి మన మాట నడవబట్టి ఖమ్మంలో మనం కూడా కాలరెత్తుకొని ఉన్నది. అందుకని ఎవరికో ఏదో కడుపు నొప్పి అయిందని మనం అందరికి కూడా కడుపు నొప్పి రావాలని చెప్పి భావిస్తున్నాం. అది వాళ్ళ స్వార్థ అవసరాల కోసం అని చెప్పి మనల్ని బలి పెడతామంటే మనం సిద్ధంగా లేము. డెఫినెట్ గా ఏదొచ్చినా సరే మాకే రావాలి, మాకే కావాలి అనుకోవటం కరెక్ట్ కాదు. సమయానుకూలంగా అందరికీ అవకాశాలు వచ్చే విధంగా రావాలి, పోవాలా. ప్లస్ యువకులు రాజకీయాల్లోకి రావాలంటే మరి ఎట్లా వస్తారు? మరి మాకు అవకాశాలు ఇస్తేనే వస్తాం. మాకు అవకాశాలు ఇవ్వకుండా ఎప్పుడు మేమే ఉంటామని చెప్పానంటే మరి కేసీఆర్ గారు కూడా ఇంకో తరాన్ని తయారు చేసుకొని పోవాల్సిన అవసరం ఉంది. ఇవ్వక కాదు, ఇచ్చారు, రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు, బాధ్యత ఇచ్చారు. మరి నేను వేరేగా పెద్దల్ని నేనేమి విమర్శించాను, కానీ నా మీద ఓడిపోయినా తీసుకుపోయి మంత్రి పదవి ఇచ్చి, ఎమ్మెల్సీ ఇచ్చి, మళ్లీ ఎలక్షన్ లో నిలబెట్టి, బై ఎలక్షన్ లో గెలిపించి రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తాను తన నియోజకవర్గం నుండే పోటీ చేస్తానని బీజేపీ నేత దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు స్పష్టం చేశారు. అయితే పార్టీ ఆదేశిస్తే ఎక్కడి నుండైనా పోటీకి సిద్ధమని చెప్పారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. తాను ఎట్టి పరిస్థితుల్లో పార్టీ మారేది లేదని, రానున్న ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేస్తానని స్పష్టం చేశారు. అదే సమయంలో కేసీఆర్ పాలనపై విమర్శలు గుప్పించారు. కేసీఆర్ గత 10 ఏళ్లలో గజ్వేల్ నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పాలన్నారు. ఎక్కడ ఏం చేశారో చూద్దామని తాము భావిస్తే ముందు రోజే తమను అరెస్ట్ చేసి బిచ్కుంద పోలీస్ స్టేషన్ కు తీసుకుని వెళ్లారని అన్నారు. తమపై ఎలాంటి కేసులు పెట్టలేదని, కామారెడ్డి నుండి బస్సులో గజ్వేల్ కు వస్తే భయం ఎందుకన్నారు. ఇప్పుడు తమను అడ్డుకున్నారని, కానీ తామేదో ఒక రోజు సమయం చూసుకుని తేదీ చెప్పకుండా గజ్వేల్ వస్తామని, అక్కడ బస్టాండ్ ఎలా ఉంది, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఎలా ఉన్నాయి పరిశీలిస్తామన్నారు. ఎప్పుడూ బీఆర్ఎస్ మాత్రమే అధికారంలో ఉండదని తెలుసుకోవాలన్నారు. 10 సంవత్సరాలుగా ప్రాతినిధ్యం వహించినటువంటి ముఖ్యమంత్రి గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎట్లున్నాయని చూడడానికి పక్క నియోజకవర్గం నుంచి ఆ నియోజకవర్గానికి వస్తామని చెప్పినాం. అంతేగాని ఫామ్ హౌస్ కూలగొడతామనో, బాంబులు వేసుకొని వస్తామనో, సూసైడ్ స్క్వాడ్లో మాతో లేవు. ప్రజాస్వామ్యం మీద ఆసక్తి ఉన్నటువంటి ఒక నాయకునిగా ముఖ్యమంత్రి 10 ఏళ్లలో గజ్వేల్ ఏం చేసిండు,
రేపొస్తే కామారెడ్డిని ఏం చేస్తాడు అని చూసేటందుకు వస్తామన్నాం. మీరే చెప్తారు కదా, మా తెలంగాణ చూడుర్రి, మా తెలంగాణ చూడుర్రి, తెలంగాణ 28 రాష్ట్రాలకి ఆదర్శం అని చెప్తారు కదా. ఈ రాష్ట్రంలో కామారెడ్డికి మీరు భవిష్యత్తులో వస్తామని ప్రకటించిండ్రు కాబట్టి కామారెడ్డి నియోజకవర్గ ప్రజల పక్షాన ఒక ప్రతిపక్ష నాయకుడిగా గతంలో ఉమ్మడి జిల్లాకి జిల్లా పరిషత్ చైర్మన్ గా చేసినటువంటి ఒక బాధ్యత గల పౌరునిగా 2 రోజుల ముందు పెద్దల వెంకటరమణారెడ్డి గారు గజ్వేల్ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని చూసేందుకు వస్తాము అని చెప్పారు. మల్లన్న సాగర్ చూసేందుకు మహారాష్ట్రకి వెళ్ళి దొరికొత్తారు కదా రైతుల్ని, కర్ణాటక వాళ్ళని దొరికొచ్చి మల్లన్న సాగర్ ని మా నియోజకవర్గాలని మా డెవలప్మెంట్ చూడమంటారు కదా. అదే రీతిలో కాటిపల్లి వెంకటరమణారెడ్డి అనేటువంటి భారతీయ జనతా పార్టీ నుంచి పోయిన ఎన్నికల్లో పోటీ చేసినటువంటి పెద్దలు, మాజీ జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ గారు, గత 20 సంవత్సరాలుగా ప్రజా జీవితంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి గజ్వేల్లో జరిగిన అభివృద్ధిని ఒక ప్రతిపక్ష నాయకునిగా చూడడానికి వస్తా అన్నాడు. వాట్ ఈజ్ రాంగ్ ఇన్ ఇట్? ఏం చేసినాం? మీ ఫామ్ హౌస్ దగ్గరికి వస్తామన్నామా? గేట్లు ఎత్తుకుపోతామన్నామా? కూరగాయలు ఎట్లా వండితారో మాకు నేర్పిరు సార్ అన్నామా? లేకపోతే బెండకాయలు ఎట్లా వండుతాయి, ఎకరానికి కోటి ఎట్లా వస్తాయని అడిగిండా వెంకటరమణారెడ్డి గారు? చూస్తామన్నాం. ఏం చెప్తారు మీరు? గజ్వేల్లో పెద్దది 100 పడకల దవాఖాన వచ్చింది. మరి మా కామారెడ్డి ఎట్లుంది, గజ్వేల్ ఎట్లుంది చూసేందుకు వస్తా అన్నాడు. కామారెడ్డిలో రోడ్లు ఎట్లున్నాయి, గజ్వేల్ ఎట్లున్నాయి చూసేందుకు వస్తా అన్నాడు. మీరు చేసిన అభివృద్ధి మీకే కనబడుతుందా? పక్క పార్టీలో కనబడదా? వేరే పార్టీలు చూస్తుంటే గింత భయం ఎందుకు? ఆయన ఏమైనా రాత్రి చూసేందుకు వస్తా అన్నాడా? పోనీ రాత్రి మీ ఆస్తిలో ఏమైనా వాటా అడిగిండా? పగటిలి బాజాబ్తా 9 గంటలకు బయలుదేరి గజ్వేల్ చూసేద్దాం పాండ్రి అని చెప్పిండు. చెప్పక సడన్ గా బయలుదేరి పాదయాత్ర పెట్టలే. 2 రోజుల ముందు అనౌన్స్ చేసి వస్తామని చెప్పినాం. ప్రజాస్వామ్యంలో ఇంతకంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఏముంటుందో చెప్పుండ్రి. మీకున్న ఇబ్బంది ఏంది, మీకున్న అభ్యంతరం ఏంది? అంటే గజ్వేల్ అభివృద్ధి అంతా మేడిపండేనా? గజ్వేల్ ఏం అభివృద్ధి జరగలేదా? జరగకపోతే జరగలేదని చెప్పుర్రి. వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి గజ్వేల్ అభివృద్ధి చేసినామని చెప్తున్నారు కాబట్టి ఆడ ఎట్లా చేసిర్రు, రేపు కామారెడ్డికి వస్తే ఏం చేస్తారో చూద్దామని వస్తామన్నాం. దీంట్లో ఏమైనా తప్పు ఉంటే మేము ప్రజాక్షేత్రంలో ఎక్కడైనా మీరేసే శిక్షకు మేము సిద్ధంగా ఉన్నాం. మేము యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కాదు, మళ్ళీ చెప్తా ఉన్నాం. 20 ఏళ్లు ప్రజా జీవితంలో ఉన్నాడు, విద్యా సంస్థల్ని నడిపిస్తాడు, జిల్లా పరిషత్ చైర్మన్ గా పనిచేసినాడు. కామారెడ్డి నియోజకవర్గ ప్రజల కష్టాల్లో గత 5-6 ఏళ్ల నుంచి కష్టపడుతూ నియోజకవర్గంలో ఎక్కడ సమస్య ఉంటే అక్కడ ఉంటున్నాడు. ఆయన రాణించేందుకు మీకున్న కష్టమైంది. ఏం అడిగినాం మేము? మీ నియోజకవర్గం మాకు ఇవ్వని అడిగినామా? గజ్వేల్లో నీ బదులు మేము పోటీ చేస్తామని అడిగినామా? ఎందుకు సార్ ఇంత ఉలికిపాటు అని అడుగుతున్నాం. కాబట్టి ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలను గౌరవించుండ్రి. మేము మీ అభివృద్ధి చూద్దామని వచ్చినప్పుడు చూపించుండ్రి, మేము తెలుసుకుంటాం. 85 నుంచి నువ్వు అధికారంలో ఉన్నావు కదా, ఎట్లా డెవలప్ చేయాలో మేము చూసి 6 నెలల్లో మా ఎమ్మెల్యేలను అడిగి చేపించుకుంటాం. వాట్ ఈజ్ రాంగ్ ఇన్ ఇట్? కాబట్టి దయచేసి కాటిపల్లి వెంకటరమణారెడ్డి గారి పట్ల కామారెడ్డి పోలీసులు నిన్న సాయంత్రం నుంచి జరిపినటువంటి జులుముని భారతీయ జనతా పార్టీగా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇక్కడ బీఆర్ఎస్ పెద్దలు, టీఆర్ఎస్ పెద్దలు, ముఖ్యమంత్రి గారికి అర్థం కావాల్సింది ఏంటంటే భూమి గుండ్రంగా ఉంటుంది. ఇవాళ మీరు అధికారంలో ఉన్నామని ప్రతిపక్ష నాయకుల్ని ఇట్లా పోలీసు వాళ్ళ చేత అరెస్ట్ చేయించి రాత్రి 7 గంటల నుంచి తెల్లారుజామున 3 దాకా రోడ్ల మీద తిప్పి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి కనీసం ఎందుకు అరెస్ట్ చేసినాం, ఏం కేసులు పెట్టినాం చెప్పకపోతే ఒక శాసనసభ్యునిగా, ఒక వకీలుగా మా పార్టీ నాయకుడిని ఒకరిని ఎందుకు అరెస్ట్ చేసిర్రు? 24 గంటలుగా యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని హీరో విజయ్ దేవరకొండ అతని సోదరుడు ఆనంద్ దేవరకొండ దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. హీరో విజయ్ తో పాటు అతని కుటుంబ సభ్యులు, ఖుషి మూవీ దర్శకుడు, నిర్మాత, చిత్ర బృందం స్వామివారిని దర్శించుకున్నారు. తమ అభిమాన నటుడిని చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. హలో సార్, మీరు జరగండి.
సార్ జరగండి సార్ హలో సార్ మీరు జరగండి సార్ అనంతపురం తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి సవాల్ విసిరారు. అమృత పథకానికి సంబంధించి నిధులను సీఎం జగన్ ఇచ్చారని స్థానిక ఎమ్మెల్యే పెద్దారెడ్డి చెప్తున్నారని, అది నిరూపిస్తే మున్సిపల్ చైర్మన్ పదవికి రాజీనామా చేస్తానని ప్రభాకర్ రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకానికి సంబంధించి నిధులు కేటాయిస్తే అది జగన్ చేశాడని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. నీకు ఏం తెలుసు అన్న ఇంప్లిమెంటేషన్ ఏదో నువ్వు తెప్పించినాడు, నువ్వు జగన్ అడిగితే జగన్ నీకు పాస్ చేసినాడు. అసలు ఈ స్కీమ్ ఎవరిది తెలుసా నీకు? ఈ స్కీమ్ ఎవరిది? సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అన్నా ఇది. నేను నీకు ఛాలెంజ్ చేస్తానా, నా చైర్మన్ పదవికి నేను రాజీనామా. నువ్వేం చేయొద్దు, లేవు చేయొద్దు. మొన్న చెప్పొచ్చిన వాళ్ళే వానికి 74 కేసులు ఉంటే నేను రిజైన్ చేస్తాను. అది నీ మాట మీద ఉండేవాళ్ళు, కానీ నేను మాట మీద ఉంటా. ఈ విషయంలో నువ్వు జగనా వారిని పాసలే ఎంత ఎంత ఈ స్కీమా? ఎన్ని ఊళ్ళకి ఈ స్కీమా తెలుసా నీకు? తెలియదు. పెద్దగా ఫ్యామిలీ వేసుకున్నావు, వేసి మళ్ళీ ఇది పక్కన ఇది పెట్టినావు. ఫ్యామిలీ వేసి ఇది పక్కన పెట్టుకోమంటే సరిపోయిందా? ఏదో పాపం నువ్వు చెప్పినావు, జగన్ ఇచ్చినాడు. ఏంది ఇచ్చేది నీకు? అసలు జగన్ మాకు తెలుసులే. నీకు ఎంతవరకు ఇంటర్వ్యూ ఇస్తాడు, మర్యాద ఇచ్చినట్టు. ఫస్ట్ టైం ఫోటో చూస్తాను. ఏడి ప్రగల్భాలన్నీ చెప్పుకుంటావు. నువ్వు ఒక పని చేస్తామే, నేనేం వద్దన్నావు. మేము కూడా కావాలంటే మళ్ళీ నువ్వు ఏడని ఉంటే ఒక బొకే పంపిస్తా అన్నా, మంచి పని చేసినావని. కానీ అడ్డం పడద్దు స్వామి. నిన్ను వస్తువి నీళ్ళదేదో చూస్తువి. ఎన్ని తెలుసు నీకు? ఏం బోర్లు ఉన్నాయని తెలుసా నీకు? లేదంటే మళ్ళీ బిస్టాంట్ తెస్తా. 20 లక్షలు కావాలా? ఫ్యామిలీ 5 రోజుల లోపల నువ్వు నిరూపించు, నేను రాజీనామా చేస్తా. రైట్. అన్నమయ్య జిల్లా రాయదుర్గం పట్టణంలోని వివిధ ఆకృతులలో గణనాథుల విగ్రహాలను కళాకారులు తీర్చిదిద్దుతున్నారు. ఈ నెలలో జరగనున్న గణపతి పండుగ సందర్భంగా వివిధ ఆకృతులలో గణనాథుల విగ్రహాలను కళాకారులు తీర్చిదిద్దుతున్నారు. గణనాథులను వివిధ ప్రదేశాలలో కొలువు తీర్చే భక్తులు గణపతి విగ్రహాలను ముందుగానే బుక్ చేసుకోవడానికి భారీ ఎత్తున విచ్చేసి, గణపతి విగ్రహాలు కొనుగోలు చేసే ప్రదేశాలకు విచ్చేసి ముందుగానే ఆర్డర్లు చేస్తున్నారు. దీంతో విగ్రహాల తయారీ ఊపందుకుంది. నేను దాదాపు ఇప్పుడు 8 సంవత్సరాల నుంచి ఇక్కడ వినాయక బొమ్మలు చేస్తున్నాము. ఈసారి రకరకాల బొమ్మలు వినాయక బొమ్మలు చేసాము. ఇంకా బొమ్మలు తయారు చేసాము. 3 అడుగుల నుంచి 10 అడుగుల దాకా టాప్ 10 అడుగుల బొమ్మలు తయారు చేసాము. బొమ్మ కావాలంటే మా షాప్కి వచ్చి కొనుగోలు చేయబడింది. సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రాత్రి కొండ చిలువ హల్చల్ చేసింది. భారీ కొండ చిలువను చూసి ప్రజలు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు.
లోపలికి వెళ్ళిపోతుంది, లోపలికి వెళ్ళిపోతుంది దొరకదన్న మళ్ళీ వెళ్ళిపోతుందా లోపలికి? విజయవాడ పార్లమెంటు సభ్యుడిగా మూడోసారి పోటీ చేసి లోక్సభలో అడుగు పెడతానని ఎంపీ కేసినేని నాని స్పష్టం చేశారు. విజయవాడ వన్ టౌన్ లో మాట్లాడుతూ ఇదే పశ్చిమ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో తనకు మెజారిటీ వచ్చిందన్న నాని రానున్న 2024 ఎన్నికల్లో ఎంఎస్ బేగ్ ను చట్టసభల్లోకి పంపించబోతున్నానంటూ చెప్పుకొచ్చారు. కొంతమంది ప్రజాసేవ అనే ముసుగులో తిరుగుతున్నారని ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. అట్లాగే ఎవరు ఎన్ని కుయుక్తులు పనినా, ఎవరు ఎన్ని ఆలోచనలు చేసినా విజయవాడ ప్రజలు చాలా విఘ్నులు. పేదవాళ్ల పట్ల, ప్రాంతం పట్ల, ఇక్కడ ప్రజల పట్ల పనిచేసే వాళ్ళని ఆదరించేటువంటి లక్షణం, గుణం ఈ విజయవాడకే సొంతం, ఇంకెక్కడ కాదు. డబ్బుకు కూడా ప్రమేయం లేదు ఇక్కడ. అటువంటి గొప్ప వ్యక్తులు ఉన్నటువంటి ప్రాంతం ఇది. అట్లాగే మన యువగళం పాదయాత్ర కూడా నేను పబ్లిక్గా చెప్తున్నా. యువగళం పాదయాత్ర లోకేష్ గారు పాదయాత్ర చేస్తుంటే ఇక్కడ సక్సెస్ చేసింది విజయవాడ వెస్ట్ టీం మాత్రమే, ఇంకెవరి ప్రమేయం లేదని చెప్పి కూడా పబ్లిక్గా చెప్తున్నాను నేను. అట్లాగే కొంతమంది బొమ్మసాని సుబ్బారావు గారు కానీ, అన్నాప్రసాద్ గారు కానీ, అట్లాగే ఇక్కడ విజయవాడ టీం టీడీపీ విజయవాడ వెస్ట్ కానీ వేరే వాళ్ళు ఎవరితో ప్రమేయం లేకుండా ఇక్కడ బ్యారేజ్ మీద నుంచి కూడా విజయవాడ అంతా దాన్ని సక్సెస్ చేశారంటే ఇక్కడ టీం టీడీపీ విజయవాడ వెస్ట్ వాళ్ళకు సపోర్ట్ ఇచ్చినటువంటి బేగు, అట్లాగే అన్నా ప్రసాద్, బొమ్మసాని సుబ్బారావు తప్ప ఎవరి ప్రమేయం లేదు. ఎవరు ఏమి చెప్పుకున్నా ఈ కళ్ళబల్లి మోటలే. పబ్లిక్గా చెప్తున్నా, ప్రెస్ కూడా రాసుకోవచ్చు. ఈ ముగ్గురు చేయకపోతే టీం టీడీపీ విజయవాడ వెస్ట్ బేగ్ ఆధ్వర్యంలో, అట్లాగే అన్నా ప్రసాద్, అట్లాగే బొమ్మసాని సుబ్బారావు వీళ్ళు పూనుకోకపోతే ఖచ్చితంగా ఇంత ఆదరణ నారా లోకేష్ యుగకాలానికి వచ్చేది కాదని చెప్పి పబ్లిక్గా నేను ధైర్యంగా దమ్ముగా చెప్తున్నా. ఇక్కడ దానికి కారణం వీళ్ళంతా. నేను లేకపోయినప్పటికీ ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలని చెప్తే వెంటనే వీళ్ళందరూ కూడా సక్సెస్ చేశారు. వీళ్ళందరికీ నా కృతజ్ఞతలు పబ్లిక్గా బహిరంగంగా తెలియజేస్తున్నా. అట్లాగే నేను ఈరోజు ఈ కార్యక్రమం ఇదే చెప్పాను మీకు. నేను ఏ కార్యక్రమంలో కూడా ఇటువంటి ఆడంబరాలకు వెళ్ళను. ఎవరిని కూడా అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టదు. అవసరమైతే పేదవాళ్ళకి సాయం చేయండి అని చెప్తా. ఎందుకంటే పేదవాళ్ళకి సాయం చేయడం నిజమైన ప్రజాసేవ ఉంటుంది. నిరంతరం మీరు నన్ను నోటేసి ఎక్కడ పంపించి పార్లమెంట్కి పంపిస్తే నేను ఖచ్చితంగా ప్రతి నిమిషం నేను ప్రజాప్రతినిధిగా ఉన్నంతకాలం మీకోసం పనిచేస్తాను తప్ప నా కోసం నేను పనిచేస్తానని చెప్పి 9.5 ఏళ్ళలో మీకు తెలుసు. ఒక సందర్భంలో నీకు ప్రజాసేవ కావాలా, నీకు వ్యాపారం కావాలని నన్ను నేనే ప్రశ్న వేసుకున్నప్పుడు నాకు ప్రజాసేవ ఇంపార్టెంట్ చెప్పి 90 ఏళ్ళ నా వ్యాపారాన్ని తృణప్రాయంగా తీసేసాను కదా మీ అందరికీ తెలుసు. కాబట్టి నాకు పేదవాళ్ళు ఇంపార్టెంటు. ఈ ప్రాంతం కోసం, ఇక్కడ ప్రజల కోసం నేను దేనికైనా రెడీ. ఏ త్యాగానికైనా, నా పర్సనల్ దీనికైనా ప్రతి నిమిషం ఈ ప్రాంతం కోసం, ఇక్కడ ప్రజల కోసం నేను నా సమయం వెచ్చిస్తాను. మీ అందరికీ తెలుసు. మరొకసారి అది మీ అందరికీ నేను తెలియజేస్తున్నా కూడా. అట్లాగే నేను ఒకటే చెప్తున్నా ఈ స్టేజ్ మీద నుంచి, నేను బాగా స్టడీ చేసిన వ్యక్తిగా ఈ ప్రాంతానికి ఖచ్చితంగా ఫోర్టిఫైడ్ బియ్యంతో ప్రజలకు ఆరోగ్య భద్రత లభిస్తుందని కాకినాడ ఎంపీ వంగ గీత అన్నారు. కాకినాడలో స్థానిక మెక్లారిన్ హై స్కూల్ మైదానంలో పౌర సరఫరాల సంస్థ, పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఫోర్టిఫైడ్ బియ్యంతో వంటల పోటీలను ఎంపీ వంగ గీత, రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ చైర్మన్ ద్వారంపూడి భాస్కర్ రెడ్డి స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి వంటల పోటీలను ప్రారంభించారు. అనంతరం 30 మహిళా బృందాలు ఫోర్టిఫైడ్ బియ్యాన్ని ఉపయోగించి తయారు చేసిన వివిధ రకాల వంటలను పరిశీలించి రుచి చూశారు. పోషకాహార బియ్యాన్ని ఉపయోగించి ఫోర్టిఫైడ్ రైస్ పకోడీ, ఫోర్టిఫైడ్ రైస్ నూక బిర్యానీ లడ్డూలు, గారెలు, సూప్, కిచిడి, వడియాలు తదితరాలను తయారు చేసిన మహిళలను అభినందించారు. పోటీలో విజయం సాధించాలంటూ శుభాకాంక్షలు తెలియజేశారు. కింద పువ్వులు కింద వేయాలి.
చైర్మన్ ఆయన ఎంపీ మేడం ఆరోగ్యశ్రీ ద్వారా అనేక కార్యక్రమాలు తీసుకుని ఇవ్వడం జరుగుతుంది. మరి భారతదేశం మొత్తంగా రక్తహీనత ఎక్కువగా ఉండడం అనేది ఈ మధ్య రిపోర్ట్లు వచ్చాయి. మన రాష్ట్రం మాత్రమే కాదు, భారతదేశం మొత్తంగా ఇది ఉంది. మరి ఇంకా ఏ రాష్ట్రాల్లోనే తీసుకోనప్పటికీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే 2019 నుంచి అంగన్వాడీలు డాక్టర్ కృతికా శుక్లా డిఎం మేడం గారు సత్కరించి, అలాగే జేసీ గారి ఇలాఖ్య ఐఏఎస్ వారిని డిఎం మేడం సత్కరిస్తున్నారు. చూడండి మేడం ఒకసారి ఎలా చూడండి మేడం ఓకే సూపర్ సార్ 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 మేడం ఒకసారి ఎలా చూడండి. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా ఫార్టిఫైడ్ రైస్తో కుకింగ్ కాంపిటీషన్ పెట్టడం జరిగింది. 30 గ్రూప్స్ దీంట్లో పార్టిసిపేట్ అయ్యారు. అంటే ప్రతి ఒక్క మండల్ నుంచి ఒక గ్రూప్ ఇక్కడికి వచ్చి 12 to 1 అంటే 1 అవర్లో కుకింగ్ ఈ ఫార్టిఫైడ్ రైస్ ఏమేమి ఉన్నాయి దాంతో కుకింగ్ చేసి రెసిపీస్ చూపిస్తున్నారు. పెద్దగా దీని గురించి అవేర్నెస్ తీసుకురావడానికి, ఎందుకంటే అనీమియా రక్తహీనత తగ్గించుకోవడానికి ఫార్టిఫైడ్ రైస్ చాలా బాగుంటుంది. దీని గురించి పోహాలు కూడా ఏమున్నాయి అన్నీ తొలగించడానికి ఇది అందరికీ బాగుంటాయి. గర్భిణీకి, బాలింతలకి, విమెన్కి, పిల్లలకి అందరికీ ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంది కాబట్టి బాగుంటుంది. దానికోసం ఈ కాంపిటీషన్ పెట్టడం జరిగింది. ఇంకోటి ఎక్కడా లేని విధంగా ఈ రాష్ట్రంలోనే 2019 నుంచి ప్రతి ఒక్క అంగన్వాడీలో మిడ్ డే మీల్లో ఈ రైస్నే సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. రక్తహీనత తగ్గించుకోవడానికి ఈ రైస్ అంటే మామూలు రైస్ తింటే దాంతో ఐరన్ కంటెంట్ మనకి గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్తో మాత్రమే వస్తాయి. కానీ ఇప్పుడు రైస్లోనే ఐరన్ ప్లస్ దాంతోపాటు కూరలో కలిపి ఐరన్ తీసుకుంటే చాలా బాగుంటుంది. ఆ ఉద్దేశంతో ఈరోజు కాంపిటీషన్ పెట్టడం జరిగింది. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం నామవరం జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన క్షతగాత్రులను తుని ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఒక ప్రైవేటు ట్రావెల్ బస్సు ప్రమాదానికి గురైనట్లు గుర్తించారు. ఈ ప్రమాదానికి గల కారణాలను పోలీసులు ఆరా తీస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తుమ్మల నాగేశ్వరరావుపై మంత్రి పువ్వాడ పరోక్ష విమర్శలు. ఓడిపోయినా పిలిచి మరీ మంత్రి పదవి ఇచ్చారని కామెంట్. గజ్వేల్ నియోజకవర్గానికి కేసీఆర్ ఏం చేశారో చెప్పాలన్న బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. కామారెడ్డి నుండి బస్సులో గజ్వేల్ కు వస్తే భయం ఎందుకని ప్రశ్న. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న హీరో విజయ్ దేవరకొండ. ఖుషీ సినిమా విజయవంతం కావడంపై హర్షం. తాడిపత్రిలో ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి జేసీ ప్రభాకర్ రెడ్డి సవాల్. అమృత పథకానికి నిధులు సీఎం జగన్ ఇచ్చారని నిరూపిస్తే రాజీనామా చేస్తానని ఛాలెంజ్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.